హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది మీతో షేర్ చేస్తున్నాను. అంటే కరెంట్ అఫైర్స్ ఎలా ట్యాకిల్ చేసుకోవాలి, స్టాటిక్ ప్లస్ డైనమిక్ ఎలా లింక్ చేసుకోవాలి, ఇలాంటి థింగ్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం లాస్ట్ మంత్ది. అయితే ఇక్కడ మనకేంటి ఒక రెండు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని ఒక బేస్ కింద తీసుకొని జస్ట్ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ ఎలా ఉండాలో మీతో షేర్ చేయబోతున్నాను. అయితే లాస్ట్ మంత్ మనకేంటి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ మనకు కనిపించాయి. అయితే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే టోటల్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 193 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒక 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ని ఎలక్ట్ చేసుకున్నారు అనమాట. సో యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ 4కి ఎలక్షన్స్ జరిగినప్పుడు మనకేంటే స్వీడన్, బొలీవియా, ఇథియోపియా, కజకిస్తాన్ మనకి డైరెక్ట్గా ఎలక్ట్ అయ్యాయి. కానీ మనకేంటి ఇటలీకి, నెదర్లాండ్స్ కి టై పడింది అనమాట ఆ ఎలక్షన్స్ లో. సో వీళ్ళు ఏంటి నెక్స్ట్ ఏం చేశారంటే యాక్చువల్ చెప్పాలంటే నాన్ పర్మనెంట్ మెంబర్స్ కి టోటల్ టెన్యూర్ ఎంతంటే 2 years. సో ఈ 2 years ని వీళ్ళు ఒక్కొక్క ఇయర్ షేర్ చేసుకుంటారు అనమాట. అంటే ఇటలీ 1 year, నెదర్లాండ్స్ 1 year. ఇక్కడ స్వీడన్, బొలీవియా, ఇథియోపియా, కజకిస్తాన్ మాత్రం 2 years సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంటాయి. సో వీళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1st January 2017 నుంచి. సో ఇక్కడ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి టై పడింది. యాక్చువల్ చెప్పాలంటే ఇటలీకి, నెదర్లాండ్స్ కి టై పడింది. సో వీళ్ళంటే ఒక్కొక్క ఇయర్ సర్వ్ చేస్తారు కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నెక్స్ట్ యాక్చువల్ చెప్పాలంటే యుఎన్ వర్క్ సంబంధించిన క్వశ్చన్ ఏదో ఒకటి మనకి ఎగ్జామ్ లో మనకి తరచుగా కనిపిస్తాయి వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. సో అందుకని చెప్పి ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్. అయితే చాలా మందికి ఏంటంటే ఈ స్వీడన్, బొలీవియా మొత్తం టోటల్ 6 కంట్రీస్ ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. సో దీనికి ఏంటో ఒక అక్రోనిమ్ తయారు చేయడం జరిగింది. సో ఈ అక్రోనిమ్ ఏంటంటే ఏకలవ్య డిపాజిటరీ మనీ ఇన్ ఎస్బీఐ అకౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సచిన్ టెండూల్కర్ ఉన్నాం. సో సచిన్ టెండూల్కర్కి ఒక ఏకలవ్య అని పేరు పెట్టాం అనుకోండి. సో సచిన్ టెండూల్కర్ అంటే బ్యాంక్ వెళ్ళి మనీ తన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తున్నాడు. సో ఇది మనకి లైన్ అనమాట. ఇక్కడ ఏకలవ్య అంటే ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో ఈ అండ్ కే పెట్టాను. సో ఇక్కడ ఈ అంటే ఏంటి మనకి ఇథియోపియా అండ్ కే అంటే మనకి ఏంటి కజకిస్తాన్. సో డిపాజిట్ మనీ ఇన్ ఇక్కడ ఐఎన్ ఉంది కాబట్టి మనకేంటి ఇన్ అంటే ఇక్కడ ఇటలీ అండ్ నెదర్లాండ్స్ ఎస్బీఐ అకౌంట్. ఎస్ అంటే మనకి స్వీడన్, బి అంటే బొలీవియా. సో ఇలాగా మనం ట్యాకిల్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సచిన్ అంటే ఒక పర్సనల్ లోన్ కోసం బ్యాంక్ వెళ్ళాడు. సో పర్సనల్ లోన్ కోసం కంపల్సరీ తను ఏంటంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో కంపల్సరీ తను ఇనీషియల్ అమౌంట్ ఎంతో కొంత డిపాజిట్ చేయాలన్నమాట. సో అది యాక్చువల్గా కీ ఏరియా మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ. సో ఈ అక్రోనిమ్ ద్వారా మనం ఏంటంటే ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇలాంటివి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ టఫ్నెస్ పెంచడానికి అడుగుతుంటారు. అందుకని చెప్పి మనం ఒక సేఫ్ గేమ్ చూసుకుంటున్నాం. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ టోటల్ 193 మెంబర్స్ ఉంటారు. సో ఆ 193 మెంబర్స్ అనేవాళ్ళు ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ని త్రూ ఎలక్షన్ ప్రాసెస్ ఎన్నుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే టోటల్ గా మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ జస్ట్ షార్ట్ ఫామ్ లో మనం యుఎన్ఎస్సి అంటాం అనమాట. సో టోటల్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మనకి 15 మెంబర్స్ ఉంటారు అనమాట. సో దీంట్లో మనకి పర్మనెంట్ 5 మెంబర్స్, నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఏంటంటే 10 మెంబర్స్ ఉంటారు అనమాట. అయితే ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ మనకి అందరికి మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ యుఎస్ఏ. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఎందుకంటే కొన్నిసార్లు స్టాటిక్ పార్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఇక్కడ మనకేంటి ఈ పార్ట్ అంతా మనకేంటే డైనమిక్ ఓన్లీ కరెంట్ అఫైర్స్. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి స్టాటిక్ పార్ట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇలాగా మనకి కరెంట్ అఫైర్స్ ఉన్నా సరే దాని బ్యాక్గ్రౌండ్ లో మన స్టాటిక్ పార్ట్ లింక్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకేంటి టోటల్ మీకు చెప్పినట్టు నాన్ పర్మనెంట్ మెంబర్స్ టెన్యూర్ ఎంత అంటే 2 years. సో మెయిన్ ఏంటి యుఎన్ ఎస్సీ తాలూకా మెయిన్ రోల్ ఏంటి ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఇక్కడ ఆల్రెడీ మనకి సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏంటి ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అని ఇండైరెక్ట్ గా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 10 నాన్ పర్మనెంట్ సీట్స్ తాలూకా ఎలక్షన్స్ అంటే అలొకేషన్ అనేది ఎలా జరుగుతుందంటే త్రూ రొటేషన్ ప్యాటర్న్ అనమాట. అయితే ఈ రొటేషన్ ప్యాటర్న్ ఎప్పుడు స్టార్ట్ అయింది 1963. ఎందుకంటే అందరికీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి అని చెప్పి ఈ రొటేషన్ ప్యాటర్న్ ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అయితే మనకి ఏంటంటే 19 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఈ 63 గుర్తుపెట్టుకోండి మనకు సరిపోతుంది. లేకపోతే ఈ గ్రాఫిక్ మీకు చూస్తే ఇక్కడ రొటేషన్ ప్యాటర్న్ నెక్స్ట్ ఇక్కడ 63 కనిపిస్తుంది. సో ఆ 10 నాన్ పర్మనెంట్ సీట్స్ ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే రొటేషన్ ప్యాటర్న్ లో అది 1963లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకో న్యూస్ ఏంటంటే మనకి గుడ్నీ జోహాన్సన్ అనమాట. ఈయన ఐస్లాండ్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి కొంచెం కాంప్లికేట్ ఉంది నేమ్ గుడ్నీ జోహాన్సన్. సో దీన్ని మనం ఒక తెలిసిన పదంగా ఒక చిన్న నిమోనిక్ గా దీన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. లైక్ గుడ్డి జాన్ అంటే మనకు తెలిసిన వర్డ్ లో దీనికి మార్చుకోవాలన్నమాట. సో జస్ట్ గుడ్డి జాన్ అంటే మనకి కొంచెం క్యాచీగా ఉంటుంది కాబట్టి ఇలాగా ఫ్రేమ్ చేయడం జరిగింది. అయితే ఈయన అంటే
ఎందుకు ఇది ఇంపార్టెంట్ అయిందంటే పనామా పేపర్స్ లీక్ వల్ల. సో పనామా పేపర్స్ లీక్ వల్ల ఐస్లాండ్లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడేంటే ప్రీవియస్ ఎవరైతే ప్రెసిడెంట్ గ్రిమ్సన్ ఉన్నారో ఆయన ఓడిపోయారు. ఈయన దగ్గర ఒక 20 years సర్వ్ చేయడం జరిగింది యాజ్ అ ప్రెసిడెంట్. సో ఈ పనామా పేపర్స్ లీక్ వల్ల ఈ గుడ్డి జాన్ ఎలక్ట్ అవడం జరిగింది యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐస్లాండ్. అయితే మెయిన్ ఇంకా పనామా పేపర్స్ లీక్ మనకి పెద్ద ఇష్యూ కాబట్టి మనం దీన్ని బ్యాక్ డ్రాప్ కింద పెట్టుకొని మనం ఇది ఇంపార్టెంట్ అని తీసుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే పనామా పేపర్స్ అనేది లార్జెస్ట్ ఫినాన్షియల్ డేటా లీక్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఐస్లాండ్ ప్రెసిడెంట్ దగ్గర టర్మ్ ఏంటంటే 4 years. ఇది ఎప్పుడు రిపబ్లిక్ అయిందంటే 1944. నెక్స్ట్ ఇక్కడ మనకి పనామా పేపర్స్ లీక్ తర్వాత మనకి అంటే పనామా కెనాల్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది గ్రూప్ 1 వరల్డ్ జియోగ్రఫీ ఉంది. దీంట్లో కూడా క్వశ్చన్స్ ఈ టైప్లో దీని బ్యాక్గ్రౌండ్ రావడానికి అవకాశం ఉంది. అందుకే ఇది కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో పనామా కెనాల్ రీఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ షిప్ ఏదైతే వెళ్ళిందంటే కాస్కో షిప్పింగ్ పనామా. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే పనామా కెనాల్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ దీనికి ఇంకో పేరు ఉంది. దీన్నే మనం థర్డ్ సెట్ ఆఫ్ లాక్స్ ప్రాజెక్ట్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఇదేంటంటే ఈ పనామా ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ అనేది గాటన్ లేక్. సో ఈ గాటన్ లేక్ తరక ఏరియాని ఆపరేటింగ్ లెవెల్ని మాక్సిమం ఎక్స్టెంట్కి తీసుకెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వరల్డ్ జియోగ్రఫీలో ఒక పార్ట్. మనకేంటి పనామా కెనాల్ నుంచి ఏమైనా బిట్ వస్తే ఇలాంటి బిట్స్ రావచ్చు అనమాట. ఏంటంటే ఎక్స్పెన్షన్ ప్రాజెక్ట్ సంబంధించిన ఏదైనా బిట్ రావచ్చు, లేకపోతే ఏ ఓషన్స్ని కనెక్ట్ చేసిన పనామా కెనాల్ అనే ఒక బేసిక్ క్వశ్చన్ రావడానికి కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు మ్యాప్, అట్లాంటిక్ క్వశ్చన్, నెక్స్ట్ పసిఫిక్ క్వశ్చన్ ఇది కనెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ యాక్చువల్ చెప్పాలంటే ఈ కెనాల్ యూఎస్ఏ ఓపెన్ చేశారు ఆన్ 15th August 1914. సో ఇలాగ మనం ఏంటంటే స్టాటిక్ అండ్ డైనమిక్ లింక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ IAS APPSC DSP6 for more videos. Thank you.